బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో పాత్ర పోషించిన చిత్రం మిరాయి. సినిమాటోగ్రాఫర్ టర్నర్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో విజయం సాధించింది. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా దీని వసూళ్లను వెల్లడించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 27.20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపింది. దీనిపై హీరో తేజ సజ్జా స్పందిస్తూ, మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి అని ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్స్లోని మిరాయికు మంచి స్పందన లభిస్తోంది. మొదటి రోజు విదేశాల్లో 7 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. దీని VFX వర్క్పై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. ప్రముఖులు కూడా దీనిపై పోస్ట్ పెడుతున్నారు. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారని, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసిన బ్లర్ లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా VFX టీంను ప్రశంసించారు. హనుమాన్తో భారీ విజయాన్ని అందుకున్న తేజ ఆ చిత్రం తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ మిరాయి కోసం వాటన్నిటినీ వదులుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్లో ఈ హీరో సూపర్ యోధగా కనిపించి మెప్పిస్తున్నారు. మహావీర్ లామా పాత్రలో మంచు మనోజ్ కూడా ఆకట్టుకుంటున్నారు. ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకుని ఒక పెద్ద ఆపదని ఆపడానికి ఎంత దూరం వెళ్తాడు, తన తల్లి ఆశయం కోసం ఏం చేశాడు, ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం అతడు చేసే ప్రయాణం ఏంటి అనే కథాంశంతో మిరాయి రూపొందించింది.